చరిత్రలో చాలామంది యోధుల ప్రయాణం ఎలా ఆగిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. వారు తమ అని అనుకున్నటువంటి బాగా దగ్గరైనటువంటి వారి వల్లనే వారి ప్రయాణం ఆగిపోయింది. ఉదాహరణకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతను ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూసప్ప చౌదరి, తన తోటి పాలెగాడు. టిప్పు సుల్తాన్ గురించి మీర్ సాదిక్, తన మంత్రి చేసినటువంటి ద్రోహం వల్ల టిప్పు సుల్తాన్ తన జర్నీని ఆపేశాడు. మనం రీసెంట్గా చూసే బాగా ట్రెండింగ్లో ఉన్న మూవీ చావా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ 100 మందికి జవాబు చెప్పగలిగినటువంటి వాడు, 100 మందితో వీరోచితంగా పోరాడగలిగినటువంటి వాడు ఎలా వెళ్ళిపోయాడు? గనోజీ షిర్కే తన సొంత బామ్మర్ది. ఇలా చెప్పుకుంటూ పోతే జూలియస్ సీజర్ ఏమో బ్రూటస్ వల్ల, టిప్పు సుల్తాన్ ఏమో మీర్ సాదిక్ వల్ల, సిరాజుద్దౌలా మీర్ జాఫర్ తన సొంత కమాండర్, చంద్రశేఖర్ ఆజాద్ తోటి విప్లవకారుడు దేశద్రోహిగా మారి అవతలిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల చంద్రశేఖర్ ఆజాద్ తన జర్నీని ఆపేశాడు. కాబట్టి మన జర్నీ, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత తెలివివంతులమైనా మన ప్రయాణం ఆగకూడదు. అంటే ఒక కన్ను శత్రువుల మీద వేస్తే, ఒక కన్ను మన అని మన పక్కనే ఉంటారు చూసారా, వాళ్ళ మీద కూడా ఉంచండి. వాళ్ళు మనకు ద్రోహం చెయ్యాలి లేదా అలాంటి ఆలోచనలో ఉన్నారు అంటే వాళ్ళని ఇప్పుడే పక్కన పెట్టండి. క్లోజ్ అసోసియేట్స్ ఆర్ యువర్ క్లోజ్ పార్ట్నర్స్, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. either it may be your partner, life partner, business partner or your friend. If you want to succeed in something, ఒక కన్ను శత్రువుల మీద ఉంటే ఒక కన్ను మన క్లోజ్ అసోసియేట్స్ మీద ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ.